హలో వెల్కమ్ టు మగవా ఛానల్. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే బాలీవుడ్లో చక్రం తిప్పింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి సవాలు ఎన్ని అడ్డంకులని దాటి గమ్యాన్ని చేరొచ్చు అని నిరూపించుకుంది. ఇక ఇప్పుడు సినీ రంగంలో భారీ విజయాన్ని సాధించింది. సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ అంతకు ముందు వివిధ రంగాల్లో పనిచేసిన వారే. ఓ హీరోయిన్ మాత్రం ఇంజనీరింగ్ చదివి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలను అందుకుంది. తెలుగు సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇప్పుడు ఆమె బీటౌన్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లో ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ దిశా పటాని. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 33 సంవత్సరాలు. ఇప్పటికీ తన గ్లామరస్ స్టైలిష్ లుక్స్తో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మారడానికి ముందు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తి కలగడంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్ళింది. ఆ సమయంలో కేవలం 500 మంది మాత్రమే ఆమె వద్ద ఉన్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పింది. తొలి నాళ్ళలో రూమ్ రెంట్ కట్టేందుకు సైతం ఎంతో ఇబ్బంది పడ్డానని, కానీ ఎప్పుడు తన ఆశ మాత్రం వదులుకోలేదని తెలిపింది. నటిగా మారేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో సినీ రంగంలోకి కథానాయికగా అరంగేట్రం చేసింది. 2015లో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తక్కువ సమయంలోని బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలి ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడి సినిమాలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.